వసు, సుజా, వసు, ఊరుకో వసు, ఊరుకో. ఏ కష్టాలు వచ్చినా మంచి వాళ్ళకేనమ్మా. ఇంత ఆపదలో నీతో పాటే ఉండి నీ కష్టాల్లో భాగం పంచుకోలేకపోయాను. నాయనమ్మగారు, నాయనమ్మగారు. వసు, అటు తాతయ్య పోయి ఇటు శేఖర్ లేకుండా నువ్వెంత కుమిలిపోయి ఉంటావో నాకు తెలుసు. ఇదంతా నా దురదృష్టం సుజా. ఎంత ఘోరం జరిగింది, ఎంత ఘోరం జరిగింది. నేను ఊళ్ళో లేకుండా చూసి మాయదారియముడు ఎంత పని చేశాడు. నేనే ఉంటే తాతగారిని పోనిచ్చేవాడిని. సంజీవ పర్వతాన్ని తెచ్చి అటు పెట్టి ఆపుండేవాడిని. ఏం చేస్తాం, అంతా అలా కలిసి వచ్చింది. సమయానికి ఒక్కళ్ళం దగ్గర లేకపోయాం. శేఖర్ సంగతి ఏమైనా తెలిసిందా? ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? వాడు మాత్రం నాకేమైనా చెప్పిపోయాడా? గదవది ఆఫీస్ డబ్బు వాడుకున్నాడే అనుకోండి, ఆ మాత్రానికి పారిపోవాలా? మాట వరుసకు ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నిమిషాల మీద సర్దుబాటు చేయను. ఇప్పుడు చూడండి, ఊళ్ళో వాళ్ళంతా నానా చండాలంగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? 1,00,000 అనుకుంటున్నారు. అదంతా మనం నమ్ముతామా? అయినా ఆ గొడవ ఇప్పుడు ఎందుకులేండి మనకు. చెప్పండి, పర్వాలేదు. నిండాము నేను వాళ్ళకి చలేంటి. సరే చెబుతాను, కానీ మీరు మాత్రం అక్షరం ముక్క నమ్మొద్దు. లోకులు పలుగాకులు. శేఖర్ డబ్బు తీసుకుపోయాడంటే ఏమో అనుకుందాం, లతను కూడా తీసుకుపోయాడంటే మనం నమ్ముతామా? చాలే, మంచి కబరే మోసుకొచ్చావు. ఊళ్ళో వాళ్ళంటే మాత్రం నీకెలా బుద్ధి లేకుండా పోయింది? ఈ సమయంలో ఈ కబురు చెప్తావా? మునిగిపోయే మనిషి మీద రాయి వేస్తావా? చూసారా చూసారా, చెప్పేదాకా బలవంతం పెట్టారు, చెప్పిన తర్వాత చీవాటు పెడుతున్నారు. అవునులేండి, అక్షంతలు వేయించుకోవడానికి నాలాంటి వాడు ఒకడు ఉండాలి. నాయనమ్మ గారు, నాయనమ్మ గారు. సుజా. వసు, ఏమిటిది? నువ్వు ఈ గాలి కబుర్లు నమ్ముతావా? శేఖర్ అంత నీచానికి పాల్పడ్డా. ఈనాడు కాకపోతే నిజం రేపైనా రుజువవుతుంది. ఈ అపనింద తొలగితే అతను తప్పక తిరిగి వస్తాడు. నేను మా వారితో కూడా చెప్తాను. ఎందుకోసం? విధి పరిహసిస్తున్నప్పుడు మనుషుడు పరితాపడి ఏం ప్రయోజనం? చాలు, నువ్వు ఈ స్థితిలో ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. అమ్మమ్మ నువ్వు మా ఇంటికి వచ్చేయండి. పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండొచ్చు. మనుషుల మధ్య ఉంటే మనసు కాస్త కుదట పడుతుంది. నాయనమ్మ గారు, ఆమె గారు మిమ్మల్ని కూడా రమ్మంటుంది. వెళ్ళండి వెళ్ళండి. ఏం వసు, నా మాట విను. వినమ్మా విను. విని విని ఆ లతకు ఆ గతి పట్టింది. ఇక నువ్వు మిగిలవు. ఇన్ని కష్టాలు పడ్డా ఇంతవరకు ఏదో గౌరవంగా బతుకుతున్నావు. అది కూడా మట్టి కొట్టుకుపోతే అమ్మగారు. లేకపోతే ఏమిటమ్మా నువ్వనేది? వచ్చినప్పుడు మర్యాద చేశారు చాలదు. సూదుల్లా సూటిపోటి మాటలతో పొడిచిందే మీ పిన్ని. జబ్బు మనిషిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేదాకా ఒంటికాల మీద నిలబడిందే మీ వల్లనేగా. ఆయనకు జబ్బు ఎక్కువై మృత్యు ఇలా ముంచుకొచ్చింది. అమ్మమ్మ, ఏమిటా మాటలు? ఏమమ్మా, వాళ్ళ పిన్ని అన్న మాటల కన్నానా? ఈవిడ అభిమానము అక్కర్లేదు, ఆవిడ అవమానము అక్కర్లేదు. మన బతుకేదో మనం బతుకుతాం. పొమ్మను. అమ్మమ్మ, నేను ఇలా బ్రతకడం నీకు ఇష్టం లేదా? సుజాతను అవమానించేది. వసు, సుజాత, నువ్వు చూపిన ఆదరణకు ఆప్యాయతకు నిన్ను అవమానపరిచి రుణం తీర్చుకుంటున్నా. అమ్మమ్మ మాటల్ని లెక్క చేసుకో. అమ్మమ్మ హృదయం నాకు తెలియదా వసు? కష్టాలతో చెవికి చెలించిపోయిన మనసుతో ఉందామె. వసు, నా మూలంగా మీరిద్దరూ మాట అనుకోవడం నాకు ఇష్టం లేదు. నేనెప్పుడూ నీ స్నేహితురాల్ని. వస్తాను వసు, వస్తానమ్మ గారు. ఎంత పని చేశావమ్మమ్మ. మనసులోని బాధ చెప్పుకునేందుకు తాతయ్య ఎలాగూ లేడు. సుజాతను కూడా నాకు లేకుండా చేశాం. శేఖర్ లతను తీసుకుని లేచినట్టు ఊరంతా పుకారుగా ఉంది సార్. ఐ డోంట్ థింక్ సో. అయినా లత ఎగ్జిబిషన్ డ్యూటీ మీద వెళ్ళిందని వాళ్ళ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. ఆవిడ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్. మీరు వెళ్ళచ్చు. ఉన్నారు సార్. ఎస్, స్పీకింగ్. నమస్కారం సార్, నేను ధనంజయ శర్మ అంటారు. ఇప్పుడు మీరేమంటారు? ఏమీ లేదు, అమ్మగారు బ్యాంకు వచ్చారు సార్. ఏ అమ్మగారు? మీ అమ్మగారే. నాన్ సెన్స్. మా అమ్మగారు ఏమిటి? సారీ సార్, సుజాత అమ్మగారు.
తీసుకొచ్చారు? అదే సార్ చెప్తున్నాను. శేఖర్ నిర్దోషని అతని మీద కేసు విత్డ్రా చేయమని కోరారు సార్. కావాలంటే అతను పట్టుకుపోయిన డబ్బు అమ్మగారే చెల్లిస్తామని అన్నారు సార్. సుజా, ఎక్కడికి వెళ్ళావు? వసంత తాతగారు పోయారు కదండి, చూసొద్దామని వెళ్ళాను. బ్యాంకు వెళ్ళలేదు? వెళ్ళాను. ఎందుకు? ఒక నిర్దోషిని ఆపద నుంచి కాపాడడానికి. దోషో నిర్దోషో నిర్ణయించాల్సింది కోర్టు, నువ్వు కాదు. నిజమే అనుకోండి, కానీ మన నమ్మకాలంటూ మనకుంటాయిగా. మన హద్దులు కూడా మనకున్నాయి. ఇందులో హద్దు మీరిందే ఉందండి. సుజా, నేను ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అని తెలిసి నువ్వు ఇందులో కలుగ చేసుకుంటాను. బ్యాంకుకి వెళ్ళి అడ్డమైన వాళ్ళందరినీ బతిమాలుతావు. ఇదంతా ఏమిటి? అసలు ఆ శేఖర విషయంలో నీకు ఇంత ఆసక్తి ఎందుకు? నువ్వే నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే నా గౌరవం ఏమవుతుందో ఆలోచించావా? మీరైనా నేనైనా న్యాయం కోసమేగా. చాలే, ఇదిగో చెప్తున్నా. ఇక నుంచి ఈ కాలేజీలు చదువులు ఏం అక్కర్లేదు, ఈ పెత్తనాలు అక్కర్లేదు. ఇంటి పట్టిన గుట్టుగా ఉండు. క్షమించండి. నీ అభిప్రాయం? చదువుకున్న వాళ్ళం, సంస్కారం ఉన్న వాళ్ళం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించాలి. ఆ స్వేచ్ఛలోని అన్యోన్యత, ఆప్యాయత పెరుగుతుంది. అది లేనాడు దాంపత్యం బానిసత్వం అవుతుంది. ఇంతకు నువ్వు అనేది ఏమిటి? స్వాతంత్రం ప్రకటిస్తున్నావా? లేదు, మనసుని మంచిని చంపుకున్న తర్వాత మీకు నాలో మిగిలిందే ఉంటుంది. అయినా మీరు ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు మాటలకి అర్థాల కన్నా అపార్థాలే గోచరిస్తాయి. మనసులో కాస్త కుదుటపడ్డ తర్వాత మాట్లాడుకుందాం. అబ్బే, ఇదేం బాగా లేదయ్యా వరుస. మీ మామగారికి ఉత్తరం రాస్తే పిలిపించి గట్టిగా మందలిస్తాడు. అవ్వ, కట్టుకున్న మొగుడంటేనే లెక్క లేకపోయే. అందుకే ఆడదానికి చదువుకూడదన్నారు. అక్కడే ఉండిపోతారా సుమి? ఏడవకండి అమ్మగారు, రాక ఏడకపోతారు. నీ సీక్రెట్స్ ఏంటి? పట్టణాల్లో ఉండేవాళ్ళు మనుషులు ఎక్కడో ఉంటాయి. మీరు ఒట్టి సత్తిగాలపు మనుషులాయే. నన్నేం చేయమంటారా సుమి? నేను ఆయనకి ఏం లోటు చేశాను? గంపిడి సంసారం ఎంత గుట్టుగా లాక్కొస్తున్నాను. నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలీదు. ఈ మగోళ్ళకి కావాల్సింది అది కాదు అమ్మగారు. వాళ్ళకి ఎంతసేపు తడుకు బెడుకుమంటా ఉండాల. మా ఓడిని చూడండి, నేను ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని సినిమాలకు వెళ్ళినా కాతంతో ఏరంగా సుత్తేసాలు ఐసైపోతాడు. మా అమ్మ మా తల్లి అలాంటి ఉపాయాలు ఏమైనా ఉంటే చెప్పవే, చచ్చిని కడుపుని పుడతాను. ఉపాయాలకి ఏముంది అమ్మగారు? ఈసారి ఆయన రాగానే చక్కగా ముత్తాబావండి, కమ్మగా భోజనం పెట్టండి, తీయగా కబురు చెప్పండి. అంతేగాని వస్తానే గలగలాడతా మీరు గయ్యమంటే ఆయన అయ్యని వెళ్ళిపోతాడు. ఆరికే మగ మహారాజులు, ఆడవాళ్ళం, సంసారం కావాల్సిన వాళ్ళం మనమే వాళ్ళ గుప్పిట్లో ఎట్టుకోవాలి. ఇక నుంచి అలాగే చేస్తాను లేదే. అయినా నేను మాత్రం అంత కురూపినట్టే చచ్చి స్వర్గానుంది. మా అమ్మ ఎప్పుడు మా వర్ధనానికి ఏం చక్కని చుక్క అని బొగ్గలు ఎవరు రోజు దిష్టి తీసి పోసేది. అవునమ్మగారు, మీకేడు తక్కువ. వాంజడు వేసుకుని పువ్వులు ఎట్టుకుని పట్టు చీర కడితే ఓ రవ్వ లావుకుంటారు గాని పెళ్లిడికి వచ్చిన పిల్లలాగుంటారు. నేను మాత్రం వెళ్ళావే. ఆ సుబ్బమ్మ కూతురు 16 ఏళ్ళది, నాకన్నా 2 రొట్లు లేదు. ఆ మాటకు వస్తే మీ అయ్యగారు మాత్రం సన్నంగా ఉన్నారు కనుకనా. ఏదో 4 పిల్లలు పుట్టారు కనుక కానీ, లేకపోతే ఎంత చుట్టూ జడ వేయలేక మా అమ్మ చేతులు నొప్పులు పుట్టేవి. చూడు సుబ్బి, రేపు సంతకెళ్ళి సవరం జడకుతులు కొనిపెట్టావి. ఇదిగో రూపాయి. ఇంతకీ వచ్చే వారమైనా వస్తారంటావా ఆయన? రాక ఏడకపోతారండి. అంతగా రాకపోతే చిన్నబ్బాయి గారి జ్వరంగా ఉంది, నాన్నని కలవరిస్తున్నాడని మా వాడితో కబురెడదాం. ఓసి బాడావా, వయసుకు చిన్నదానమైనా ఆలోచనలో గట్టిదానమేనే. ఇంత ఈ పాల బట్టుకెళ్ళి పువ్వులు కొనుక్కో, కొత్త పెళ్లి కూతురు కూడా. పోతానమ్మగారు. బుజ్జిగా, జాలేగడు నీకేదో జ్వరంగా ఉందని చెప్పాడు. అంతా వట్టిదే నాన్న. వట్టిదా? రండి. సరే గాని ఆ బుజ్జిగాడు దుఃఖముఖలాగా ఆడుకుంటుంటే జబ్బుగా ఉందని కౌరూపించావే. మీరు రావడానికి ట్రిక్ పన్నానండి. ట్రిక్ పన్నావు? మా అక్కల కూడా లేకపోతే సరే. పోండి మీరు మీ మోటార్ సోను. సుబ్బి, ఓ సుబ్బి, అయ్యగారు అలసిపోయి వచ్చారు కానీ విసిరిగారు తీసుకురావే త్వరగా.